పాలు శాతం చూడటానికి మిషన్ కట్టలేవు. మిషన్ వచ్చాక పాలు ఎవరి గేద ఎలాంటి గేదో చెప్పేస్తున్నారు కదా. అవును కదా. అంటే వాళ్ళ అన్ని పాలు తెల్లగా కనపడతాయి, కానీ ఏ పాలలో ఎంత శాతం ఉందో చూపించేస్తుంది. కనుక దయించి మనం అందరం ఆలోచన చేస్తే నా విశ్వాసం ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది, నా ప్రేమ ఎంతవరకు అభివృద్ధి చెందుతుందని కొంచెం ఆలోచన చేసి, ప్రేమ ఎత్తుందని చెప్తున్నాం కానీ అభివృద్ధి చెందుతుందా అని ఆలోచన చేద్దాం. కనుక మొట్టమొదటి మాట విషయంలో అందుకే క్రైస్తవుల్లో ప్రశ్నేస్తున్నాడు దేవుడు, అసలు మీరు విశ్వాసంలో కాదో చూడండి. 2 కొరింథీ పత్రిక 13:5 నేను ఆఫ్ చేస్తాను. 2 కొరింథీ పత్రిక 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని అబ్బా చూసుకొనడి, అంతే. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి. అస్సలు తిరుగులేదు కదా. ఎవరు చూసినా ఎవరు ఒప్పుకున్న మాట అనవసరం. మన ఇంటి పక్కన జోళ్ళు ఉంటారు, అమ్మ బాగా ప్రార్థనకి వెళ్తున్నారు, ఎంత మంచి విశ్వాసం కాదు అంటారు. అసలు విశ్వాసం అంటే ఎంతో ఏంటో ఆడికి తెలియదు, అన్నోడు తెలియదు, పడే చెల్లికి తమ్ముడికి తెలియదు. దయించి ఆలోచించేయమని మనవి చేస్తున్నాను. దయించి ఆలోచన చేయండి. తెసలోని సంఘము విశ్వాసము బహుగా ఏది తల్లి ఇస్తారు నిద్ర పోతారా అభివృద్ధి చెందుతున్నది. దాంతో పాటు ఎదుటి వాళ్ళు చూపుతున్న ప్రేమ కూడా విస్తరిస్తుంది. మరి మన సంఘానికి నాకు అసలు ఏంటి సంగతి ఆలోచన చేస్తే అసలు మనకున్న విశ్వాసం ఎంత ఉంది ఏంటని ఒకసారి ఆలోచించి మనమే నన్ను నేనే పరీక్ష చేసుకుని ముందుకు వెళ్తాను ప్రయత్నం చేద్దాం. అవకాశం ధైర్య సేవకు నరసింహరావు గారికి, ప్రేమతో మీ అందరికీ, మనల్ని ప్రేమించి అనేకమైన 100 మైళ్ళు 1000 మైళ్ళ నుంచి వచ్చిన ప్రభాస్ గారు, అదేవిధంగా తమ్ముడు గారు, మైకిల్ గారికి అందరూ కూడా వందనాలు చేసి చూపిస్తున్నాను. స్టార్ట్ చేశారు.